ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ ಅಂಟು ಉನ್ನಾಂ. మనోవాక్కాయదొళగ అనుభవిಸುవ దినదినద విషయ సాధనಗಳನ್ನು మనము త్రికరణముల చేత అనుభవిస్తూ ఉన్నాం. అది సుఖం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ఏదైనా సరే. కాయ, మనస, వాచ త్రికరణ శుద్ధి అని అంటాం మనం. మనస్సుతో, వాక్కుతో, శరీరముతో అనుభవించేటటువంటి ప్రతిదినము కూడా పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పండుకొనేంత వరకు ఈ త్రికరణములతో మనము చేసేటటువంటి మంచి పనులు కానివ్వండి, చెడు పనులు కానివ్వండి, అన్నింటినీ విషయ సాధనಗಳನ್ನು ఈ అన్నింటినీ నీవేం చేయాలి? భగవంతునికి అర్పించాలి. వనరుహ అనిలాంతర్గత వనరుహ దళ లోచన గర్పిసి దాసను నానెంబుదే ఫలవిదు బాಳ್దుదకే. మనము ఏ పని చేసినా అన్నింటినీ కూడా ఆ భారతీపతి అయినటువంటి అనిలాంతర్గతుడైనటువంటి వనరుహ దళలోచనునికి, కమల దళాయతాక్షునికి సమర్పించటమే మనము చెయ్యాలి. పని తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. అయితే ఇక్కడ మనము ఏం చేస్తూ ఉన్నామంటే, ప్రతినిత్యము మనకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ప్రాతఃసంకల్ప గద్యము అని రచించారు. అంటే తెల్లవారుజామున లేచి మనము ఆ ప్రాతఃసంకల్ప గద్యాన్ని చేయాలి. అంటే సంకల్పం చేయాలి. ఏ పని చేయాలన్నా సంకల్పం చేయకుండా ఆ పని చేస్తే ఆ సంకల్పం చేత కార్యశుద్ధి కలుగుతుంది. సంకల్పం చేయకుండా చేసేటటువంటి కార్యము నిష్ఫలమవుతుంది. కాబట్టి సంకల్పం చేయాలి. అందుకే మనం సంకల్పం చేస్తూ ఉంటాం. చేసి పని అయిపోయిన తర్వాత యస్య స్మృత్యాచనామోక్య అని చెబుతూ ఆ భగవంతునికి సమర్పించాలి. కర్మ కృష్ణార్పణమస్తు అని సమర్పణ చేయాలి. ఇక్కడ కృష్ణార్పణమస్తునే అంటూ ఉన్నాం. ఎక్కడ గోవిందార్పణమస్తు, మధుసూదనార్పణమస్తు, వాసుదేవార్పణమస్తు, కేశవార్పణమస్తు ఎక్కడ చెప్పటంలే. అది ఎవరైనా సరే, మన హిందువులందరూ కూడా ఏ పని చేసినా కృష్ణార్పణమస్తు అని అంటారు. ఎందుకంటూ ఉన్నారు? ఆ కృష్ణార్పణమస్తు అని అనటంలోనే తత్వం మనకు ఉన్నది. కృష్ణ అంటే ఏమిటి? దాని కృష్ణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే, కృష్ణ అంటే కర్షతీతి కృష్ణ. మనము చేసేటటువంటి మనుష్యులము, మన మనుష్యులమైనటువంటి మనం చేసేటటువంటి పనులలో లోపదోషములు ఉంటాయి. ఎందుకంటే మనుష్యుడు అనేటటువంటి వాడు దోషభూయిష్ఠుడు. ఎర్ ఈజ్ హ్యూమన్ అని మనం చెప్తూ ఉన్నాం. తప్పులు మనుష్యులు చేయటం అనేటటువంటిది సహజము. మనము చేసేటటువంటి పనులలో తెలిసో తెలియకో తప్పులు ఉంటాయి. దానివల్ల దోషములు వస్తాయి, పాపములు వస్తాయి. కాబట్టి మనము భగవంతునికి సమర్పించేటప్పుడు కృష్ణార్పణ, హే కృష్ణ నీకు అర్పిస్తున్నాను అని అన్నప్పుడు వాడేం చేస్తాట? కర్షతీతి కృష్ణ అని మనము సమర్పించినటువంటి ఆ పనిలో ఉన్నటువంటి లోపదోషములను ఆకర్షించి దానిని తీసివేసి దానిని స్వీకరించి ఆ పుణ్య ఫలాన్ని మనకు ఇస్తాడు. అందుకే కృష్ణార్పణమస్తు అని మనం చెబుతూ ఉన్నాము. కాబట్టి అన్ని పనులను భగవంతునికి సమర్పించాలి. ఒక్క సంధ్యావందనం కానివ్వండి, పూజ కానివ్వండి, అన్నింటికీ చివర యస్య స్మృత్యాచ అని చెబుతూ భగవంతునికి సమర్పిస్తూ ఉన్నప్పుడు సర్వకర్మలు, అందుకే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు సర్వకర్మ సమర్పణ గద్యము అని చెప్పారు. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి దాకా మనము ఏమి కర్మలు చేశామో, అది చెడు కర్మ కానివ్వండి, మంచి కర్మ కానివ్వండి, ద్వంద్వ కర్మలు. మనలో ఒక భావన ఉన్నది, అయ్యో నేను చెడు కర్మలు భగవంతునికి సమర్పించకూడదు, మంచి కర్మలే సమర్పించాలి అని చెప్తూ ఉంటారు. పాపాలన్నీ నేను చేసినవి, పుణ్యాలన్నీ భగవంతుడు చేయించినవని కాదు. పాపమైనా పుణ్యమైనా మనము చెయ్యటానికి అస్వతంత్రులము. మనము చేసేటటువంటి మనకు శక్తి లేదు. పాపకర్మలైనా పుణ్యకర్మలైనా వాడు మన కర్మానుసారము, మన స్వభావ గుణానికి అనుగుణంగా మన చేత పాప పుణ్య కర్మలు చేయిస్తాడు. ಕೆರೆಯ ನೀರು ಕೆರೆಗೆ ಚೆಲ್ಲಿ ವರವ ಪಡೆದಂತೆ
భగవంతుడు బింబరూపి అయి మనలో ఉండి మన చేత చేయించినటువంటి పనులను మళ్ళీ భగవంతునికే సమర్పించాలి. కాబట్టి నీవు ఏ కర్మ అయినా సరే, అయ్యా నీవు నాలో ఉండి పొద్దున నుండి రాత్రి వరకు ఈ కర్మలు చేయించావు, ఈ కర్మలన్నీ నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను అని సమర్పించాలి. అదే అంటున్నారు, ವಾಕ್ಕಾಯದೊಳ ಅನುಭವಿಸುವ ದಿನದಿನದ ವಿಷಯ ಸಾಧನಗಳನ್ನು ಅನಿಲಾಂತರ್ಗತ ವನರುಹದಳ లోచనగర్పిసి కృష్ణునికి సమర్పించాలి. కేవలం కృష్ణార్పణమస్తు అని అంటే సరిపోదు, మనం ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి. ప్రాపర్ ఛానల్ లేకుండా వెళితే భగవంతుడు స్వీకరించడు. ప్రాపర్ ఛానల్ ఏది మనకు అంటే, మనమందరూ హనుమన మతదవరు కాబట్టి మనము ఆ భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత అనిలాంతర్గత అంటే వాయు అంతర్గత ఆ భారతీపతి అయినటువంటి వాయుదేవుల అంతర్యామి అయినటువంటి ఆ భగవంతునికి సమర్పించాలి. నాది నేను చెయ్యలేదు. అదే అంటూ ఉన్నారు, మనము పూజంతా చేసిన తరువాత నాహంకర్త హరికర్త తత్కర్మచాకిల మత్ పూజ మత్ అని చెప్తాం. ఎందుకంటే నేను కర్తను కాదు, భగవంతుడే కర్త. నేను ఇంతవరకు చేసినటువంటి పూజ అంతా కూడా నేను చెయ్యలేదు, భగవంతుడే నా చేత చేయించినాడు అని భగవంతునికి సమర్పిస్తాం. కాబట్టి అది కేవలము మంత్రం చెప్పడం వరకే ఉండకూడదు, మాట చెప్పడం వరకే ఉండకూడదు. అయితే అది త్రికరణ శుద్ధిగా, అయ్యా నేను కర్తను కాదు, నీవే కర్తవు, నీవు చేయించిన ఈ కర్మను నీకు సమర్పిస్తున్నాను సమర్పించమంటాడు. సమర్పిస్తేనే ఆ వనరుహ దళాయతాక్షునికి సమర్పించినప్పుడే ఈ కర్మలకు ఫలం ఉంటుంది. ఏమి సమర్పించకపోతే ఏమవుతుంది అని ప్రశ్న. మనందరూ జీవితం అనేటటువంటి పరీక్ష రాస్తూ ఉన్నాం. రోజు పరీక్షలు రాస్తూ ఉంటాం. పరీక్ష రాసి గట్టెక్కి మనం మరుసటి రోజుకు సూర్యోదయానికి బతికి ఉంటే ఈ దినము ఈరోజు పరీక్ష గట్టెక్కినట్లే, లేదంటే ఫెయిల్ అయినట్లే. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఊడుతామో మనకే తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూశానండి అప్పుడే చనిపోయాడా, ఏమి ఇప్పుడు చూస్తే అప్పుడే చనిపోకూడదని పోకూడదని ఏమైనా రూల్ ఉందా? ఎప్పుడైనా చనిపోవచ్చు. కాబట్టి చావు అనేటటువంటిది మన చేతిలో లేనటువంటిది. కాబట్టి మనకు ఈ భగవంతునికి సమర్పించాలి. ఉదాహరణకు మనము సంవత్సరం అంతా కష్టపడి చదివాం, పిల్లలు చదివారు, పరీక్షలు వచ్చాయి. పరీక్షలు వచ్చినప్పుడు అన్ని సమాధానాలని బాగా రాశాడు, అన్నీ ఏమేమి ఇచ్చాడో అంత బాగా రాశాడు. రాసి ఇది నా క్వశ్చన్ పేపరు, నా ఆన్సర్ పేపరు, నేనెందుకు ఎగ్జామినర్కి ఇవ్వాలి, నా పేపరు నేను రాసుకున్నది ఇంటికి తెచ్చేసుకుంటే ఏమవుతుంది? 0 కొట్టి ఫెయిల్ చేస్తాడు. అది నా పేపరే, ఆ క్వశ్చన్ పేపర్కు నేనే డబ్బులు కట్టాను, ఆన్సర్ పేపర్కు నేనే డబ్బులు కట్టాను, కష్టపట్టి ఆన్సర్లన్నీ నేనే రాశాను, అంతా నాది అని చెప్పి నేను ఇంటికి తెచ్చుకుంటే ఎగ్జామినర్కి ఇవ్వకుండా గుండు 0 వస్తుంది. అదే ఎగ్జామినర్కి ఇస్తే పైకి పోయి డిస్టింక్షనో 90% 100% ఏదో వస్తుంది. ఒక్క పరీక్ష అనేటటువంటి ఈ వ్యవస్థకే ఇంత సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు భగవంతుని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన కర్మలన్నీ పరీక్ష రోజు రాసి ప్రతిదినము అతనికి సమర్పించకపోతే ఎలాగా? పరీక్ష రాసి ఆన్సర్ పేపర్ని ఎగ్జామినర్కి ఇవ్వకపోతే మనకు ఏ స్థితి కలుగుతుందో, రోజు మన కర్మలను భగవంతునికి మనము సమర్పించకపోతే ఫెయిల్డ్ స్టూడెంట్గా ఉంటాము. జీవితంలో ఫెయిల్డ్ స్టూడెంట్లం మనం. కాబట్టి అలా మీరు ఫెయిల్ కావద్దండి అని చెబుతూ ఉన్నారు. ವಾಕ್ಕಾಯದೊಳಗ ಅನುಭವಿಸುವ ದಿನದಿನದ ವಿಷಯ ಸಾಧನಗಳನ್ನು ಅನಿಲಾಂತರ್ಗತ ವನರುಹದಳ లోచనగర్పిసి ఆ వాయుదేవుని మూలంగా వాయుదేవుల ద్వారా నీవు అర్పించండి అని చెబుతూ ఉన్నారు. ఇక చివరగా ఏమంటున్నారు? దాసను నానెంబుదే, అన్నీ సమర్పించి అయ్యా నేను నీ దాసుణ్ణి. దాసుడు ఎవరు? వాడు ఈశుడు, నేను దాసుడు.
మన మధ్వ సిద్ధాంతం ఏమని చెబుతూ ఉన్నది, భగవంతుడు ఈశుడు, జీవుడు దాసుడు. నేను నీ దాసుణ్ణి, నీవు నాకు ఈశుడివి కాబట్టి నేను నీకు కర్మలు సమర్పిస్తున్నాను అంటే ఈశ దాసభావము ఉండాలి. ఈశ దాసుడు దాసభావం ఉంటేనే మన యొక్క భక్తి, మన యొక్క కర్మలన్నీ సార్థకమవుతాయి. అదే అంటున్నారు, దాసనెంబుదే నీ దాసనెంబుదే అని అంటూ ఉన్నారు. కాబట్టి దాసుడు ఎవరయ్యా అంటే భగవంతుడు ఒక్కడే ఈశుడు. లక్ష్మీదేవి మొదలుకొని అందరూ దాసులే భగవంతునికి. కాబట్టి మనకు ఈ దాస శబ్దానికి ఎవరయ్యా సరి అయినటువంటి వ్యక్తి అని అంటే ఆంజనేయ స్వామి, వాయుదేవుల వారు ధైర్యంగా చెప్పుకుంటాడు. వాయుదేవుల వారు రావణాసురుని వద్దకు వెళతాడు. లంకకి వెళ్ళినప్పుడు ఈ కపి ఎవడురా నీవు అని అడిగితే ధైర్యంగా గర్వంతో దాసోహం కోసలేంద్రస్య, ఆ కోసలేంద్రుని యొక్క దాసుణ్ణి నేను, రామదాసుని, రామబంటుని అని హనుమంతుడే చెప్పుకున్నప్పుడు వాళ్ళ హనుమంతుని భక్తులమైనటువంటి మనము, హనుమంతుని అనుచరులమైనటువంటి మనము నేను భగవంతుని దాసుణ్ణి అని స్పష్టంగా, ధైర్యంగా, నమ్మకంగా మనము చెప్పుకోవటమే ఫలమిది జీవించుటకు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా హరికథామృత సారమునందు కూడా జగన్నాథదాసుల వారు ఇదే విషయాన్ని అనేక మార్లు మనకు చెబుతూ ఉన్నారు. మనవే మొదలాది ఇంద్రియಗಳೊಳಗೆ అనిల దేవను అంటే ఏ ఇంద్రియమైనా ఏది పనిచేసినా మనకు ఇంద్రియములు జడ పదార్థములు, ఆ ఇంద్రియములకు అభిమాని దేవతలు ఉన్నారు. ఆ అభిమాని దేవతలందు వాయుదేవుల వారు ఉన్నారు. వాయుదేవుల అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు వాయుదేవులను ప్రేరేపిస్తే, వాయుదేవుల వారు ఇంద్రియాభిమాని దేవతలను ప్రేరేపిస్తే, ఆ ఇంద్రియాభిమాని దేవతలు ఈ ఇంద్రియాలను ప్రేరేపిస్తే అప్పుడు ఆ ఇంద్రియములు పనిచేస్తాయి, లేకపోతే పని చేయవు. కాబట్టి ఆ భగవంతుని యొక్క దాసుణ్ణి నేను. 24 తత్వపతి దేవతಗಳಿಗೆ గురువేను సుతిహ మారుతన నిజపత్ని. మన ఈ దేహము 24 తత్వములతో కూడుకొని ఉన్నది. ఇది పిండాండము. బ్రహ్మాండము 24 తత్వాలతో కూడుకొని ఉన్నది. ఈ 24 తత్వములకు గురువైనటువంటి వారు ఎవరు? జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు. కాబట్టి వాయుదేవుల వారే నేను దాసోహం కోసలేంద్రస్య అన్నప్పుడు మనము కూడా భగవంతుని యొక్క దాసులము, హరిదాసులము అని చెప్పటమే కాకుండా దానిని మన జీవితంలో అలవరుచుకోవటం, అప్లికేషన్, అది ముఖ్యము. అలా చెయ్యటమే ఫలమిది జీవించుటకు ఫలవిదు ఫల బాళదుదకే అని చెబుతూ ఉన్నారు. ఇక చెప్పిన తరువాత 4వ పద్యము. వాసవముఖ విబుధాసుర నిచయకే వాసుదేవన శుభాశుభద ఈ సమస్త జగకీಶ కేశవానీశ జీవరెంబి సుజ్ఞానవే ఫలవిదు బాళదుదకే అని చెబుతూ ఉన్నారు. వాసవముఖ విబుధాసుర నిచయకే. వాసవ అంటే ఇంద్రుడు, ఇంద్రులే ముఖ మొదలైనటువంటి ముఖ్యులైనటువంటి, విబుధ అంటే జ్ఞానులు, అంటే ఇంద్రియాభిమాని దేవతలు మొదలుకొని తృణాంత పర్యంతము వరకు దేవతలు. విబుధ అసుర అంటే ఈ కలి మొదలైనటువంటి దైత్య నిచయము అంటే సమూహమునకు. వాసవముఖ విబుధాసుర నిచయకే. ఇంద్రుడే మొదలైనటువంటి సమస్త దేవతలు, తరువాత కలియే మొదలైనటువంటి సమస్త అసుర సమూహమునకు వాసుదేవని శుభాశుభద. ఆ వాసుదేవుడే శుభము అశుభములు ఇచ్చేటటువంటి వాడు, శుభాశుభములను ఇచ్చేటటువంటి వాడు వాసుదేవుడు. అంటే ఇక్కడ శుభాశుభద
అంటే శుభములను దేవతలకు, అశుభములను దైత్యులకు ఇచ్చేటటువంటి వాడు వాసుదేవుడు అని చెబుతూ, ఈ సమస్త జగకీశ కేశవ, ఈ సమస్త జగత్తునకు ఈశుడు ఎవడయ్యా అంటే కేశవుడు. ఈ సమస్త జగత్తును నియంత్రించేటటువంటి వాడు నిన్న మనం చెప్పుకున్నట్లుగా సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యాలను చేసేటటువంటి వాడే భగవంతుడు. ఈ సమస్త జగత్తునకు ఈశుడు నియామకుడైనటువంటి వాడు కేశవుడు, కేశవ నామక భగవంతుడు అని చెబుతూ, కేశవ అనీష జీవరంబి సుజ్ఞానవే. అనీష అంటే ఈ అనీష శబ్దంతో జీవులకు ఈశత్వము లేదు, దాసత్వం ఉన్నది కానీ జీవులకు ఈశత్వము లేదు. జీవులందరూ ఈశత్వము లేనటువంటి వారు. ఆ ఈశత్వము ఉన్నటువంటిది భగవంతునికి ఒక్కటే. కాబట్టి భగవంతుడొక్కడే ఈ సమస్త జగత్తునకు ఈశుడు. మిగిలిన వాళ్ళందరూ ఈశత్వము లేనటువంటి వారు ఈ జీవులందరూ అని చెప్పటమే ఈ సుజ్ఞానం. ఇలా భావించడమే నిజమైనటువంటి మంచి జ్ఞానము. ఈ విధంగా తలచటమే, ధ్యానించటమే ఫలమిది జీవించుటకు, ఫలవిదు బాಳ್దుదకే అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక ఈ వివరణను చూస్తే ఈ పద్యానికి భగవంతుడు ఇంద్రాది సమస్త దేవతలకు వాడి ఈశుడై ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్క ఇంద్రాది దేవతలకే కాదు, ఇంద్రాది దేవతలకందరికీ అధిపతి అయినటువంటి 24 తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనుసుతిహ అంటే జీవోత్తములైనటువంటి వాయు బ్రహ్మలు, వారికి అధిపతి అయినటువంటి అక్షర పురుష అయినటువంటి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవికి ఈశుడు. కాబట్టి ఈ సమస్త జగత్తునకు కూడా, దేవతలకు అలాగే దైత్యులకు కూడా ఇతడే ఈశుడు. వీటకు శుభాశుభములను ఇచ్చేటటువంటి వాడు. దేవతలకు శుభము ఇవ్వాలన్నా భగవంతుడే ఇచ్చేటటువంటి వాడు, దైత్యులకు అశుభము చేయాలన్నా భగవంతుడే ఇచ్చేటటువంటి వాడు. అయితే మనకు ఒక అహంకారం ఉంటుంది. ఎప్పుడు నేనే ఇచ్చేటటువంటి వాడిని, నిన్ను నాశనం చేస్తా, నిన్ను ఉద్ధారం చేస్తా అని మనం ప్రతిజ్ఞలు పలుకుతూ ఉంటాం. నా వల్ల వీడు ఉద్ధారమయ్యాడు, నా వల్ల వీడు నాశమయ్యాడు. మన వలన చెడపకురా చెడేవు. ఒకరిని ఒకడు చెడపలేడు, ఒకరిని ఒకడు ఉద్ధరించలేడు. ఎవరికి కర్మకు వాళ్లే బాధ్యులు. మనం చెబుతూ ఉంటారు, ఎవరెవరి సామానుకు వారే బాధ్యులు అని బస్సులో వేసి ఉంటాడు. అలాగా ఎవరెవరి కర్మలకు వారే బాధ్యులు. ఒకరి కర్మకు ఒకరు బాధ్యులు సాధ్యమే లేదు. చివరికి భర్త కర్మలకు భార్య కాదు, భార్య కర్మలకు భర్త కాదు. కాబట్టి భిన్న జీవ భిన్న కర్మ. మనకు జీవులందరూ భిన్నులు. ఎవరెవరి కర్మకు వారు బాధ్యులైనప్పుడు నేను ఒకడిని ఉద్ధరిస్తాను, ఒకడిని నాశనం చేస్తాను అనడం అనేటటువంటిది ఎంత అవివేకము అంటే అంతటి అవివేకం. అందుకే ఈ విబుధాసుర సమూహానికి శుభాశుభములను ఇచ్చేటటువంటి వాడు భగవంతుడు అనేటటువంటి జ్ఞానము మనకు ఎల్లప్పుడూ ఉండాలి. అయితే మనకు ఆ జ్ఞానం లేకుండా నేనే చెడుపు చేసేటటువంటి వాడిని అంటూ ఉన్నాం. అయితే మనకు ఎంత ఒకరికి చెడుపు చేయడం కానీ ఒకరికి మంచి చేయటం కాదు కదా, మనకు మనమే మంచి చేసుకోలేము, మనకు మనమే చెడు చేసుకోలేము. ఉదాహరణకు భోజనం చేయాలి. భోజనం చేయటం అనేటటువంటిది మన ఇల్లు, మన భార్య, ఆమె చేస్తూ ఉన్నది. వీడు కావలసిన వంటంతా చేయించుకుంటాడు, మెనూ ఇస్తాడు. ఈరోజు ఈ వంటలన్నీ చేయమని, ఈరోజు ఆదివారము ఈ వంటలన్నీ చెయ్యి, నేను ఇంటిలో నిదానంగా బాగా భోజనం చేస్తాను అని అన్ని వంటలు చేస్తుంది ఆమె. అంతా అయ్యింది. ఇక
వీడు తన భోజనం తాను చెయ్యటానికి కూడా వీనికి ప్రభుత్వం లేదు, వీనికి ఈశత్వం లేదు, తన భోజనం మీద తనకు ప్రభుత్వం లేదు. అంతా అయింది, కూర్చుంటాడు, పరిశేచన చేస్తాడు, చిత్రగుప్తులను పెడతాడు, ఇక తీర్థం వేసుకుంటాడు. అమృతోపి స్తరణమసి స్వాహ అని ఔపోసన తీసుకోవాలి. ఇప్పుడు మనదేమైపోయింది అంటే మనకు ఊపిరి ఆడకపోయినా పర్వాలేదు, మొబైల్ లేకపోతే మన ఊపిరి నిలిచిపోతుంది. అది మొబైల్ ఏమైనా కొట్టుకొనింది అని అంటే వెంటనే దాన్ని అటెండ్ చేయకపోతే మనకు బీపీ పెరిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది, అటెండ్ చేసి తీరాలి దాన్ని. కాబట్టి ఎప్పుడు మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ అయిపోయింది ఇక్కడ, ఎప్పుడు దాన్ని పెట్టుకొని ఉంటాం. అమృతోపిస్తే ఇట్లా చేతిలో తీసుకున్నాం, మొబైల్ మోగుతుంది, తీసుకుంటాం, చెవిలో పెట్టుకుంటాం, వెంటనే పెట్టుకున్న వెంటనే ఎవడో చనిపోయాడు అని ఫోన్ వస్తుంది, అయిపోయింది, ముగిసింది. ఇంకేం తీర్థం తీసుకోవాలి, అయిపోయింది. ఇక ఏం తీసుకుంటాడు, చనిపోయినాడని పేరు వచ్చింది, న్యూస్ వచ్చిన తర్వాత తెలిసి ఎవడు ఆ భోజనం చేస్తాడు, ఇలా అయిపోయింది, లేసేస్తాడు, అయిపోయింది. నీ ఇంటిలో నీవు అన్నీ కావలసినవి చేయించుకొని భోజనం చెయ్యటానికి కూడా నీకు అధికారం లేదు, ప్రభుత్వం లేదు, ఈశత్వం లేదు. అటువంటిది నేను ఒకడిని ఉద్ధరిస్తాను, ఒకడిని నాశనం చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతూ ప్రతిజ్ఞలు చేస్తూ ఆభాసు పాలు అవుతూ ఉన్నాము. కాబట్టి అంతటి అవివేకాన్ని మీరు చెయ్యొద్దండి. భగవంతుడే ఈ విబుధాసుర నిచయకే శుభాశుభద అని చెబుతూ ఉన్నాడు. వాసవముఖ విబుధాసుర నిచయకే, దేవతలకు శుభాలను ఇచ్చేటటువంటి వాడు, రాక్షసులకు ఇచ్చేటటువంటి వాడు వాసుదేవుడే అనేటటువంటి బుద్ధిని మీరు సర్వకాల సర్వావస్థలయందు కలిగి ఉండటం అనేటటువంటిదే ఫలమిది, జీవించుటకు ఫలమిది, ఫలవిదు బాల్దుదకే అని చెబుతూ ఇక ఈ సమస్త జగకీశ కేశవానీశ జీవరంబి సుజ్ఞానవే ఫలవిదు బాడు. ఈ సమస్త జగత్తునకు ఈశుడు వాడొక్కడే, కేశవుడే. ఈ కేశవ అనేటటువంటి శబ్దానికి మనము భగవద్గీతలో చెప్పుకున్నాం. కా ఇతి బ్రహ్మ, కేశవ శబ్దంలో కా అంటే బ్రహ్మ, శవ అనంటే రుద్రులు, కేశవ అంటే బ్రహ్మ రుద్రులకు అధిపతి అయి ఉండి బ్రహ్మరుద్రులను వారి యొక్క చలన వలనములను వారి కార్యాలను నియంత్రించేటటువంటి వాడు. కాబట్టి భగవంతునికి కేశవ అని పేరు. కాబట్టి బ్రహ్మ సృష్టిస్తాడు, రుద్రుడు లయ చేస్తాడు అంటే వారిని కూడా నియంత్రించేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి వానికి కేశవ అని చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్త జగత్తునకు ఈశుడు కేశవుడే. కాబట్టి అనీష కేశవానీష జీవరంబి, వాడు కేశవుడు ఈశుడైతే జీవుడు అనీషుడు. అంటే ఈశత్వము లేనటువంటి కేవలము దాసత్వం ఉన్నటువంటి వాడు జీవుడు అనేటటువంటి సుజ్ఞానమే, ఆ సుజ్ఞానము కలిగి ఉండటమే ఫలమిది ఫలవిదు బాల్దుదకే అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మనకు ఈ ఫలవిదు బాల్దుదకే అనేటటువంటి చిన్న గ్రంథంలో చిన్న చిన్న విషయాలను ప్రతినిత్యము మనము ఏవి చిన్న చిన్న పనులను చేస్తాము, వాటిని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, వాటిని ఏ విధంగా మనము భగవంతునికి సమర్పించాలి, సమర్పించినప్పుడు మాత్రమే మనకు మనం చేసేటటువంటి కర్మల ఫలితము మనకు కలుగుతుంది అని చెబుతూ సమస్త జగత స్వామి విష్ణురేవ నచ అపరహ అని చెబుతూ ఉన్నారు. ఈ సమస్త జగత్తుకు స్వామి విష్ణు ఒక్కడే స్వామి, నచ అపరహ, ఇక వేరే వాళ్ళెవ్వరూ ఈ సమస్త జగత్తుకు ఈశుడు లేరు, భగవంతుడొక్కడే అని చెబుతూ ఉన్నారు అని చెబుతూ, అంటే మొత్తానికి స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే, ఉన్నవి జగత్తునందు రెండే తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, మిగిలిన వారందరూ అస్వతంత్ర తత్వానికి చేరినటువంటి వారు. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకొని
అయ్యా నీవు స్వతంత్రుడివి, నేను అస్వతంత్రుడిని, నీవు ఈశుడివి, నేను దాసుడను. ఈ ఈశ దాస భావముతో భగవంతుని యందు నిత్య సుభక్తి అని అచ్యుతనంగ్రి అని ఆ నిజమైనటువంటి భక్తితో అచ్యుతుని పాదములను సేవించటమే, అన్ని కర్మలు వానికి సమర్పించటమే, ఈశదాస భావముతో జీవించటమే ఫలవిదు బాಳ್దుదకే అని చెబుతూ ఇక 5వ పద్యానికి వస్తారు. పంచభేదయుత ప్రపంచ సుసత్య విరించి ముఖరు బలి వంచకಗೆ సంచల ప్రతిಮೆಯು ಚಂಚಲ ಪ್ರಕೃತಿಲಿ ಸಂಚಿಂತಿಸಿ ಮುದಲಾಂಛನಾಗುವುದೇ ఫలవిదు బాಳ್దుదకే. మనకు మధ్వమత సిద్ధాంతాన్నంతా ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మధ్వ సిద్ధాంతంలో భేదం ఉన్నది. పంచభేదయుత ప్రపంచ సుసత్య. ఈ జగత్తునకు ప్రపంచము అని పేరున్నది. ఎందుకయ్యా ప్రపంచము అని పేరు వచ్చింది అని అంటే, ప్రకృష్టమైనటువంటి పంచభేదములతో కూడుకొన్నది ఈ జగత్తు కాబట్టి దీనికి ప్రపంచము అని పేరు. కాబట్టి పంచభేదయుత ప్రపంచ, ఈ జగత్తు పంచభేదములతో కూడుకున్నది. మన మధ్వ సిద్ధాంతమే భేద తత్వాన్ని తెలియజేసేటటువంటిది. అదే చెబుతూ ఉన్నారు. జీవో భేదో మితశ్చైవ జడజీవ భిదస్తత మితశ్చ జడభేదోయం ప్రపంచో భేద పంచకః అని చెబుతూ ఉన్నారు. 5 భేదములు ఉంటూ ఉన్నాయి. ఆ 5 భేదములు ఏవి అని అంటే 3 పదార్థములు, 5 భేదములు. జీవుడు, ఈశుడు, జడము, 3 పదార్థాల మధ్య 5 భేదములు. అదే పంచభేదములు. పంచభేద ప్రపంచక పంచరూపాత్మకనే దైవక. ఈ పంచభేద యుక్తమైనటువంటి ఈ ప్రపంచానికి పంచరూపాత్మకనే దైవక అంటే భగవంతుడు ఈ పంచభేదయుక్తమైనటువంటి ప్రపంచాన్ని 5 రూపములతో పాలిస్తూ ఉన్నాడు. ఏమిటి? అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ 5 రూపములతో ఈ జగత్ సృష్ట్యాది అష్ట వ్యాపారములను చేస్తూ ఉన్నాడు. ఏం ఒక్క రూపంలో చెయ్యలేడా? 5 రూపంతో ఎందుకు చేయాలి? 5 రూపంతో చేస్తున్నాడు కాబట్టి వానికి తక్కువ శక్తి ఉన్నది, ఒక్క రూపంతో చెయ్యలేడు అని మనం తెలుసుకుంటే తప్పుగా తెలుసుకున్నట్లవుతుంది. వాడు ఒక్క రూపముతోనే అన్నీ చెయ్యగలడు. అయినా కానీ వానిది ఒక లీల. 5 రూపాలను ధరించి 5 రూపాలతో ఈ పంచయుక్త భేదయుక్తమైనటువంటి ప్రపంచము యొక్క వ్యాపారాలను నడిపించటం అనేటటువంటిది వానికి ఒక క్రీడ, ఒక లీల. అంతేగాని వానికి ఒక్క రూపముతో అన్ని కార్యాలు చెయ్యలేడని కాదు. చెబుతూ ఇక్కడ ఈ పంచభేదములు ఏవి అంటే జీవునికి, ఈశునికి జడ పదార్థమునకు, జీవునికి జడ పదార్థానికి జడ ఈశునికి భేదము. 3 పదార్థాలు, 5 భేదములు. ఇది పంచభేదములు మన మధ్వ సిద్ధాంతం చెబుతూ ఉన్నది. జీవునికి, ఈశునికి భేదము. జీవుడు, ఈశుడు ఇద్దరు ఒకడే అంటే ఎలా సాధ్యమవుతుంది? జీవుని కేటగిరీ వేరు, ఈశుని కేటగిరీ వేరు. జీవుడు ప్రాకృతుడు, ప్రకృతి సంబంధమైనటువంటి దేహము కలిగినటువంటి వాడు ఈశుడు చూస్తే అప్రాకృతుడు, ప్రకృతి సంబంధమే లేనటువంటి వాడు. జీవుడు అస్వతంత్రుడు, ఈశుడు స్వతంత్రుడు. కాబట్టి జీవుడు, ఈశుడు ఎప్పటికీ ఒక్కటి కావడానికి సాధ్యం లేదు. ఎరడు వందాగదు ఎందిగు రంగా అని దాసుల వారు చెప్తారు. కాబట్టి ఈశుడు, జీవుడు ఎప్పటికీ వేరువేరే కానీ ఇప్పటికీ జీవ బ్రహ్మ ఇద్దరు ఒక్కటి కారు. జీవ బ్రహ్మ ఐక్యము లేదు, జీవ ఈశ భేదము. సరే, జీవులందరూ ఒక్కటే, మనుష్యులందరూ ఒకటే, మానవులంతా ఒక్కటే. అందరి మనుషుల యందు ప్రవహించే రక్తము ఎరుపు కాబట్టి అందరూ ఒకటే, మనుషులంతా ఒక్కటే అని మనము చాలా పెద్దగా మాటలు చెబుతూ ఉంటాం. అవును, అందరి దేహాలలో ఉండేటటువంటి రక్తము ఎరుపే. అయితే అదే సైన్స్ చెప్తుంది,
ఆ రక్తంలో గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపు, ఏ పాజిటివ్, బి గ్రూపు, ఆ గ్రూపు, ఈ గ్రూప్ అని ఎన్నో 1,00,000 గ్రూపులు. ఒక బ్లడ్ గ్రూప్ అని ఇంకా బ్లడ్ గ్రూప్ ఇచ్చేస్తారు.